ఈ బాడీ నుంచి ఆలోచనల నుంచి అన్కాన్షియస్నెస్ ఈ తెలియని తనంలో నుంచి మనం ఎలా బయటికి రావాలి అనే దానిలో మనం చర్చించేటప్పుడు మెయిన్ గా మన స్త్రీలు వాళ్ళకున్న సమస్యలు ఆ సమస్యల్లో నుంచి ఆ ఎమోషనల్లో నుంచి వాళ్ళు ఎలా బయటికి రావాలి. తర్వాత పార్ట్నర్ మన భాగస్వామి మన గురించి ఏ విధంగా జాగ్రత్త తీసుకుంటారు అనే దాని గురించి మనం నిన్న మొన్నంతా చూసాము. ఈ జ్ఞానోదయం కాకపోతే ఆత్మజ్ఞానం మనం తెలుసుకోవటం, నీవెవరు నేనెవరు అనేది తెలుసుకోవటానికి స్త్రీలకు ఉన్న ఒక వెసులుబాటు, వాళ్ళకి త్వరగా వాళ్ళు దానికి దగ్గరగా ఉంటారు, చాలా త్వరగా తెలుసుకోగలుగుతారు. మగవాళ్ళు కూడా కొంచెం లేట్ అయినా తెలుసుకోగలుగుతారు అని చెప్తూ మొత్తం స్త్రీత్వం పూర్తి ఈ సృష్టి అంతా స్త్రీ ద్వారానే ఉంది అని చెప్పి కూడా మనం చూసాం. స్త్రీ శక్తి అనేది అనంతమైంది. దాన్ని వాళ్ళు అందువల్ల వాళ్ళకి త్వరగా ఈ ఆత్మ సాక్షాత్కారం అనేది లేకపోతే తెలుసుకోవటం, మనసును తెలుసుకోవటం అనేది తొందరగా జరుగుతుంది అని చెప్పేసి. సో దాంట్లో మన ఈ ఒక ఎగ్జాంపుల్ చెబుతూ, నెలసరి వచ్చే ముందు, నెలసరి రావటానికి ముందే మనం దాని వల్ల వచ్చే ఎమోషనల్ పెయిన్ కానీ, థాట్స్ కానీ, లేకపోతే ఫిజికల్ పెయిన్ కానీ 2 రకాలు ఉంటాయి. ఆ 2 రకాల నుంచి మనం ఎలా బయటికి రావాలి, ముందుగానే మనం దాన్ని స్వాధీనం చేసుకుని దాని స్వాధీనంలో కలగకుండా ఆ పెయిన్ బాడీలో నుంచి మన స్వాధీనంలో తీసుకొచ్చుకోవాలి, ఎలా తీసుకొచ్చుకోవాలి అనేది మనం చూసాము. ఎప్పుడైతే మన ఈ పెయిన్ బాడీని మన స్వాధీనంలో తీసుకొచ్చుకుంటామో అప్పుడు ఈ పెయిన్ బాడీ నిస్తేజంలో ఉన్న స్టేజ్ నుంచి ఒక్కసారిగా ఉత్తేజంగా మారిపోతుంది అనమాట. నిద్రలేస్తుంది అనమాట. అక్కడ అది లేచినప్పుడు ఈ లోపల మన మానసిక స్థితి అంతా అల్లకల్లోలంగా తయారవుతుంది. ఈ అల్లకల్లోలంగా తయారైనప్పుడు అది ఒక్కోసారి వెంటనే సర్దు మనవచ్చు, కొన్ని రోజులు పట్టవచ్చు, లేకపోతే కొన్ని వారాలు పట్టవచ్చు. ఏ రూపం తీసుకున్నా కానీ ఆ అల్లకల్లోల స్థితి అనేది ఈ వర్తమానంలో ఉంటుంది, ఇప్పుడున్న స్థితిలో ప్రస్తుతంలోనే ఉంటుంది. దాన్ని కనుక మనం ఆ అల్లకల్లోల స్థితిలో ఉన్న మానసిక స్థితికి మనం కనుక పూర్తి అటెన్షన్ ని పే చేసినట్టయితే అది మన లోపల ఉన్న ఈ స్థితిని, ఈ టర్బులెన్స్, ఈ అల్లకల్లోల స్థితి ఏదైతే ఉందో దాన్ని చూస్తుంది అనమాట. చూసి దాని గురించి నాలెడ్జ్ తెలుసుకొని ఆ తెలుసుకున్న దాన్ని అలాగే పట్టుకుని ఇంకా ఎక్కువ తెలుసుకోవటానికి ఏమన్నా ఉందేమో, లేకపోతే ఈ నోయింగ్ అనేది నేనే అని చెప్పి తెలుసుకోవటానికి ఉంటున్నాను. అయితే మళ్ళీ మనం ఈ స్థితి ఏదైతే ఉందో మానసిక స్థితి, దానికి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోయి మైండ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతే, ఇది ఆలోచనలోకి వెళ్ళిపోతే మళ్ళీ మన చేతుల నుంచి జారిపోతుంది అన్నమాట. అందుకని చెప్పి దాన్ని చూడటం వరకే కానీ దాంట్లోకి వెళ్ళం. దాన్ని ఆ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ అలకోల స్థితి నుంచి తర్వాత సద్దుమణికి వచ్చిన తర్వాత పూర్తిగా నీకు ఉన్న శక్తి పాయింట్ ఏదైతే ఉందో, శక్తి స్థితి ఏదైతే ఉందో అది నీ లోపలే ఉంటుంది. దాన్ని మనం కనుక్కోవాలి, ఫీల్ అవ్వాలి, దాన్ని మనం అనుభవించగలగాలి. ఎంత ఫుల్ అటెన్షన్ మనం దాని మీద పెట్టి, ఎంత పూర్తి దాని మీద మనం ఏకాగ్రత చెప్తే మనకు దాన్ని అంత త్వరగా మనం అంగీకరించగలుగుతాం అన్నమాట. దాని మీద పూర్తి అటెన్షన్ పెట్టి తర్వాత దాన్ని మనం అంగీకరించడం ద్వారా మనకి ట్రాన్స్మిటేషన్ అనేది జరుగుతుంది. ఈ ట్రాన్స్మిటేషన్ అనేది అంటే ఈ మార్పు అనేది ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ మార్పు జరిగిందో ఈ పెయిన్ బాడీ నుంచి మనం ఈ అలకల్లు స్థితిలో నుంచి మనసును ప్రశాంతింపజేసి మనం ఎప్పుడైతే ముందుకు రాగలుగుతామో అప్పుడు ఆటోమేటిక్గా అది రేడియంట్, ఎంత ప్రకాశవంతంగా తయారవుతుందంటే మనం చాలా ప్రకాశవంతంగా కనిపిస్తున్నాం. ఎట్లా అంటే అప్పుడు దాకా ఒక కర్ర ముక్క
మనం పొయ్యి పక్కన పెట్టుకుని నిప్పు దగ్గర పెట్టుకుని ఒకసారిగా నిప్పులో వేస్తే ఆ జ్వాల ప్రతి ఎంత గొప్పగా కనిపిస్తుందో, ఉట్టిగా ఉన్న కర్ర ముక్క మనకెంతో జ్వాలను ఎలా ఇస్తుందో, అలాగే ఈ సబ్ కాన్షియస్ అన్కాన్షియస్ మైండ్ నుంచి మనం బయటకు వచ్చి ఎప్పుడైతే ఈ దీన్ని శక్తి పాయింట్ మన కేంద్రాన్ని మనం తీసుకోగలుగుతామో అప్పుడు మన ఒళ్ళు మన శరీరం కూడా అదే విధంగా ప్రకాశిస్తుంది అనమాట. అందువల్ల మనం అప్పుడు దాకా ఎంతో కష్టం ఇబ్బంది అనుకున్న ఈ నెలసరి ఒక్కసారిగా మనలో ఉన్న స్త్రీత్వాన్ని మేల్కొలిపి దాన్ని పూర్తి సంపూర్ణ పరిపూర్ణమైన ఒక స్త్రీగా తీర్చిదిద్దు. మనం ఆ బాధలన్నీ మర్చిపోయి ఆ బాధని మనము సంతోషం వైపు మనం నడిపిస్తున్నాము. ఆ విధంగా తీసుకెళ్తాం అనమాట. అప్పుడు మన యొక్క స్వాభావికమైన నిజమైన సత్యమైన యొక్క మన ప్రకృతి ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది. అది దాని నుంచి మనం దైవత్వంలోనికి స్త్రీత్వంలోకి ఈ సృష్టికి మొత్తం స్త్రీయే కారణం కాబట్టి అక్కడికి వెళ్ళిపోతాం. ఇంకా అప్పుడు స్త్రీ పురుష భేదం అవన్నీ మనకేం ఉండవు. మనం ఆ స్టేజ్ని స్త్రీ పురుష భేద లింగ భేదంతో మనం గుర్తించుకునేటువంటి పరిస్థితిలో నుంచి నువ్వు ఒక మానవుడివి, నేను ఒక మానవుడిని, నువ్వు ఒక ఆత్మవి, నేను ఒక ఆత్మని, నువ్వు ఒక పరిశుద్ధుడివి, నేను ఒక పరిశుద్ధుడిని అని చెప్పి మనం గుర్తించుకునే స్టేజ్కి వెళ్ళిపోతాం. అలాగే దీంట్లో మనం రిలేషన్షిప్ లో ఉన్నాం కాబట్టి ఈ భాగస్వామ్యంలో స్త్రీకి ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు పురుషుడు కూడా తోడుగా ఉంటే తెలుసుకుని అది ఇంకా త్వరగా మనకి ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఇంకా మనకి త్వరగా నెలకొల్పుకోవడానికి తేలికవుతుంది అనమాట. ఆ టైంలో మనం మనని మళ్ళీ వెనక్కి ఆ మానసిక స్థితిని మళ్ళీ మన మైండ్ కంట్రోల్లోకి వెళ్లకుండా మనని మళ్ళీ జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చి మనకి తట్టి చెప్పి నేనున్నాను నీకు తోడు అని చెప్పి మనకు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్ళేప్పుడు మనం మళ్ళీ త్వరగా మళ్ళీ వెనక్కి ఈ మా సెటిల్డ్ స్థితి ఉంది కదా, మన మానసిక స్థితి అలకల్లో నుంచి తప్పితే మళ్ళీ అంతా చల్లారిపోయి మామూలు నార్మల్ కండిషన్ లో ఉన్న స్థితిలోకి మనం ఈ మైండ్ కంట్రోల్ నుంచి మళ్ళీ ఈ స్థితిలోకి రాగలుగుతాం అన్నమాట. ఎందుకంటే అక్కడ నువ్వు బాధని ఫీల్ అవుతా ఉంటావు, నీకు ఎంతసేపు బాధే కనపడుద్ది, కానీ నీ పార్ట్నర్ని నిన్ను బాధలాగా చూడటం, నీ బాధకి నీ బయటకన్నిటికి రియాక్ట్ అవ్వకుండా నిన్నులా చూస్తాడు, ఆ బాధని పక్కకి తీస్తాడు. దానివల్ల మనం త్వరగా బయటికి రావడానికి అవుతాం. ఈ ట్రాన్స్ఫార్మేషన్కి ఈ మార్పుకి పెద్దగా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే మామూలు స్థితిలో నువ్వు ఈ హెల్ప్ అనేది మ్యూచువల్ హెల్ప్ పార్ట్నర్షిప్ లో భాగస్వామ్యంలో ఉన్నప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ వీళ్ళు వీక్ మైండ్ తో ఉన్నప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తారు, వాళ్ళు వీక్ మైండ్ తో ఉన్నప్పుడు వీళ్ళు హెల్ప్ చేస్తారు. ఆ విధంగా ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ పరస్పర సహకారంతో ముందుకు వెళ్ళటం అనేది ఏదైతే ఉందో అది ఈ కాన్షియస్నెస్ ని పోగొట్టుకున్నటువంటి తెలివిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకుని నీ మైండ్ నుంచి పక్కకు పెట్టేసి ఇప్పుడు ఇప్పుడు అనే దాంట్లోకి నేను తీసుకెళ్తాను అనమాట. అప్పుడు నువ్వు ఈ థింకింగ్ లోకి వెళ్ళేటప్పుడల్లా నీ తోడున్న పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్ను మళ్ళీ ఇప్పుడు అనే దాంట్లోకి, ఈ స్థితి అనే దాంట్లోకి నిన్ను తీసుకొస్తారనమాట. ఇది నేను చూసాము. ఈ విధంగా చెప్తే దీనివల్ల ఏంటంటే ఈ పర్మనెంట్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ శాశ్వతమైన ఈ శక్తి ఎనర్జీ ఏదైతే ఉందో అది ప్యూర్ గాను హై ఫ్రీక్వెన్సీలోనూ ఉంటుంది. అది చాలా పరిశుద్ధంగాను, తర్వాత ఆ ఫ్రీక్వెన్సీ మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ప్రభావిత ఈ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఫ్రీక్వెన్సీ అది చాలా హయ్యర్ స్టాండర్డ్ ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్తారు అన్నమాట. భ్రాంతి మాయా బాధ భయం చర్చలు లేకపోతే నేనా కాదా ఇవన్నీ ఇంకేం ఉండవు అక్కడ. లవ్ అనేది ఇవన్నీ ఉంటాయి. ఎంతసేపు ప్రేమైక లోకమే ఉంటది, ప్రేమతో కూడినటువంటి ప్రపంచం మనకు అక్కడ ఉంటుంది అన్నమాట. దాన్ని ఇది ఈ ఎనర్జీ స్థితి ఏదైతే ఉందో అది
ఆ డివైన్ ఆ దైవత్వాన్ని ఫుల్ఫిల్మెంట్ అన్నమాట. అది దైవత్వాన్ని పూర్తి సంపూర్ణ స్థితిలో తీసుకెళ్తుంది అనమాట. అది ట్రాన్స్పర్సనల్ పర్పస్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్. ట్రాన్స్పర్సనల్ అంటే నేను నీలాగా మారటం, నువ్వు నాలాగా మారటం. ఈ విధంగా ఇద్దరు ఒకరికొకరికి మారిపోయి ఒకే వ్యక్తిగా భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించి ముందుకెళ్తాం అనమాట. ఇది ఎట్లా అంటే ఇది ఎట్లాంటిది, ఈ శక్తి ఎంత గొప్పదంటే మనతో పాటు ఈ కాంతి వలయం ఏదైతే ఉందో ఈ కాంతి వలయంలోకి చుట్టూ ఉన్న వాళ్ళని కూడా లాగేస్తాం. అంటే మనం ఎప్పుడైతే రేడియంట్ గా, వైబ్రెంట్ గా, ప్రకాశవంతంగా మనం కనిపించి మనం ఏం చేస్తామో మనతో పాటు ఆకర్షింపబడి మనతో వచ్చేవాళ్ళు ఇంకా చాలా మంది అవుతారు. ఆ ఆకర్షణ శక్తితో మనం ఆ వలయంలోకి, ఇంకా ఈ కాంతి వలయం ఏదైతే ఉందో దాంట్లోకి మనం ఇంకా మిగిలిన వాళ్ళని కూడా లాగుతాం అన్నమాట. ఇది నేను ఎలాగ చూసాం మనం. చదవండి. Give up the relationship with yourself. గివ్ అప్ ద రిలేషన్షిప్ విత్ యువర్ సెల్ఫ్. నీ యొక్క బంధాలు ఏవైతే ఉన్నాయో దాన్ని వదిలేయి. గివ్ అప్ అంటే వదిలేయి. నీతో నీకున్న సంబంధాన్ని నువ్వు వదిలేయి. అంటే నువ్వు ఇప్పుడు నీ శరీరం కాదు, కనపడే శరీరం కాదు. నువ్వు నీ మనసు, నీ ఆత్మ, నీ లోపలున్న నీ ఇన్నర్ బాడీని, ఇన్నర్ పర్సన్ ని నువ్వు చూసుకున్నావు. ఇప్పుడు నువ్వు అది అంటే మన నార్మల్ స్టేజ్ లో ఉన్న మనుషుల కంటే మనం ఇంకా ఉన్నతంగా ఉన్నాం అనమాట. అది మనల్ని ఎట్లా వదిలించుకోవాలి ఈ బంధాల్లో నుంచి అనేది ఇక్కడ చూస్తాం అనమాట. ఎస్. When one is fully conscious, would one still have a need for a relationship? Would a man still feel drawn to a woman? Would a woman still feel incomplete without a man? ఎస్. వెన్ వన్ ఈజ్ ఫుల్లీ కాన్షియస్, ఎప్పుడైతే మనం ఈ కాన్షియస్నెస్ లోకి వచ్చామో, పూర్తి అవేకనింగ్ మెలకులో ఉన్నాము, అప్పుడు పూర్తి మెలకులో ఉన్నాము, మనకి ఇంకా ఈ రిలేషన్షిప్ అనేది, ఈ బాంధవ్యం అనేది అవసరమా? వుడ్ ఏ మ్యాన్ స్టిల్ ఫీల్ డ్రాన్ టు ఏ మ్యాన్ ఉమెన్? ఇప్పుడు కూడా పురుషుడు స్త్రీ వైపు ఆకర్షింపబడతాడా? వుడ్ ఏ ఉమెన్ స్టిల్ ఫీల్ ఇన్కంప్లీట్ వితౌట్ ఏ మ్యాన్? ఒకవేళ ఒక పురుషుడు కనుక లేకపోతే స్త్రీ ఇంకా పరిపూర్ణత చెందకుండా ఉంటుంది. అంటే ఇంకా కొంచెం గ్యాప్ ఉంటుందా, ఖాళీ ఉంటుందా, సగం ముప్పావ, ఎంతవరకు ఫుల్ఫిల్మెంట్ ఇన్కంప్లీట్ అనేది అసంపూర్ణంగా ఉంటుందా? అది ఎంతైనా అవ్వచ్చు. అసంపూర్ణంగా ఉంటూనే 10% అవ్వచ్చు, 20% అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. సో ఈ మూడు స్థితులు మనం ఎప్పుడైతే కాన్షియస్నెస్ లోకి వచ్చి ఈ ప్రపంచాన్ని, దీన్ని మనం గుర్తించి, నేను నా ఫిజికల్ బాడీ కాదు, నేను దానికంటే ఎక్కువ అని చెప్పి నువ్వు అన్ని నేను వదిలేశాను అనుకున్న స్థితి వచ్చినప్పుడు నీకు ఇంకా పార్ట్నర్షిప్ అవసరం ఉందా? రిలేషన్షిప్ అవసరం ఉందా? ఒకవేళ ఉంటే అందులో పురుషుడు స్త్రీ వైపు ఆకర్షింపబడతాడా? లేదు, స్త్రీ పురుషుడు లేకపోతే అసంపూర్తిగా ఫీల్ అవుతుందా? ఈ స్టేజెస్ ఉన్నాయన్నమాట. ఈ స్థితిల్లో నుంచి మనం ఈ రిలేషన్షిప్ ని, మనకున్న రిలేషన్షిప్ ని ఎలా వదిలేసుకోవాలి అనే దాంట్లో మనం ఇప్పుడు వెళ్తున్నాము. Enlightened or not, you are either a man or a woman. So on the level of your form identity, you are not complete. You are one half of the whole. This incompleteness is felt as male-female attraction, the pull towards the opposite energy polarity, no matter how conscious you are. But in that state of inner connect, connectedness, you feel this pull somewhere on the surface of or periphery of your life. Anything that happens to you in that state feels somewhat
like that. The whole world seems like waves or ripples on the surface of a vast and deep ocean. You are the ocean, and of course, you are also a ripple, but a ripple that has realized its true identity as the ocean, and compared to that vastness and depth, the world of waves and ripples is not all that important. ఎన్లైటెండ్ ఆర్ నాట్, నిన్ను తెలుసుకోగలిగావా, జ్ఞానోదయం అయిందా, నీ పూర్తి ఆ నిద్రాణంలో నుంచి బయటకు వచ్చి ఉత్తేజితమైన స్థితిలో ఉన్నావా, అవన్నీ కాదు. అల్టిమేట్లీ యు ఆర్ ఎయిదర్ ఏ మ్యాన్ ఆర్ ఉమన్. నువ్వు స్త్రీయో పురుషుడు అదైతే ఒకటి ఉంది, అది మారదు. స్త్రీత్వంలో నుంచి నువ్వు బయటికి రావచ్చు, పురుషుల నుంచి నువ్వు బయటికి రావచ్చు కానీ, బట్ స్త్రీయా పురుషుడు అనేది ఆ లింగ భేదం, ఆ లింగ నిర్ధారణ, ఆ లింగ పరిజ్ఞానం ఏదైతే ఉందో అది మాత్రం అట్లాగే ఉంటుంది. సో ఆన్ ది లెవెల్ ఆఫ్ యువర్ ఫార్మ్ ఐడెంటిటీ యు ఆర్ నాట్ కంప్లీట్. అందుకని మనం ఈ ఐడెంటిటీ ఫామ్ ఏదైతే ఉందో, మన గుర్తింపు చేసినటువంటి రూపం ఏదైతే ఉందో, దాంట్లో నుంచి యు ఆర్ నాట్ కంప్లీట్. నువ్వు అసంపూర్తి, నువ్వు సగమే, నువ్వు పూర్తి కాలే ఇంకా. యు ఆర్ వన్ ఆఫ్ ది హోల్. నువ్వు పూర్తిగా, నువ్వు ఒక కంప్లీట్నెస్ అనేది ఒక పూర్తి గుండ్రంగా ఉన్న ఒక ఆబ్జెక్ట్ లాగా, ఒక వస్తువులాగా తీసుకుంటే, నువ్వు ఆ దాంట్లో వృత్తాకారంలో ఉన్నటువంటి ఆ దాంట్లో నుంచి నువ్వు ఉన్నది సగమే. మధ్య గీత గీసేస్తే నువ్వు సగమే ఉన్నావు. దిస్ ఇన్కంప్లీట్నెస్ ఈజ్ ఫెల్ట్ యాజ్ మేల్ అండ్ ఫిమేల్ అట్రాక్షన్. ఈ ఇన్కంప్లీట్నెస్, ఈ అసంపూర్తిగా ఉన్నది ఏదైతే ఉందో అదే మనకి స్త్రీ పురుషుల మధ్యలో ఉన్న ఆకర్షణ అనేది. ద పుల్ టువర్డ్ ది ఆపోజిట్ ఎనర్జీ పొలారిటీ, ది పుల్ టు, దాన్ని ఆ రెండో వైపు కనుక, ఆ రెండో కోణం వైపు లాగుతుంది అనమాట. ఆ లాగటం అనేది ఏదైతే ఉందో, నో మ్యాటర్ హౌ కాన్షియస్ యు ఆర్, నువ్వు ఎంత తెలివితేటలతో ఎంత తెలివిగా ఉన్నా కూడా ఈ లాగటం అనేది అయితే ఉంటుంది అది. బట్ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ ఇన్నర్ అన్కనెక్టెడ్నెస్ యూ ఫీల్ దిస్ పుల్ సమ్వేర్ ఆన్ ది సర్ఫేస్ ఆర్ పెరిఫెరీ ఆఫ్ యువర్ లైఫ్. ఈ స్థితి ఏదైతే ఉందో, ఇన్నర్ కనెక్టెడ్నెస్ అంటే అంతర్గతంగా మనం రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఒకరికొకళ్ళము కనెక్ట్ అయి ఉన్నాం, జోడించబడి ఉన్నాము మానసికంగా. ఎప్పుడైతే మనం అది జోడించబడి ఉన్నామో, నువ్వెంత తెలివిగా ఉన్నా కూడా ఈ పుల్ అనేది నీకు ఉంటుంది అనమాట. యూ ఫీల్ దిస్ పుల్ సమ్వేర్ ఆన్ ది సర్ఫేస్ ఆర్ పెరిఫరీ ఆఫ్ లైఫ్. ఈ అంతర్గతంగా మనం ఎప్పుడైతే ఒకరికొకరు జోడించబడి ఉన్నామో, మానసికంగా జోడించబడి ఉన్నామో, ఆ లాగటం అనేది ఒకళ్ళ వైపు, ఆ వైపు లాగటం అనేది నీకు ఆ సర్ఫేస్ ఆఫ్ యువర్ లైఫ్, నీ సర్ఫేస్ అంటే ఉపరితలం, నీ లైఫ్ జీవితం మీద నీ పైన ఎక్కడైనా కనపడవచ్చు. లేదు అంటే పెరిఫరీ ఆఫ్ యువర్ లైఫ్, ఈ పెరిఫరీ అనేది చుట్టూ ఉన్న స్థలం. మన పెరిఫరీ అంటే మన హద్దుల లోపల ఉన్న, ఇప్పుడు మనం ఈ ఈ ఈ ఒక గీత గీసుకొని చుట్టూ ఒక రౌండ్ గీసుకొని దాంట్లో ఉన్నాం అనుకోండి, ఆ రౌండ్ వరకు పెరిఫరీ అవుతుంది. ఆ విధంగా ఆ పెరిఫరీలోనూ, లేకపోతే నీకున్న ఆ లోకల్ గా ఉన్న పరిస్థితిలోనూ, లేకపోతే నీ జీవితంలోనూ పైన ఎక్కడో ఒక చోట ఈ లాగటం అనేది నిన్ను ఆ వైపు తీసుకెళ్ళటం అనేది కనిపిస్తుంది అనమాట. ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ టు యూ ఇన్ దట్ స్టేట్ ఫీల్స్ సమ్వాట్ లైక్ దట్. నీకు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏది నీకు ఎలా జరుగుతుందో నువ్వు మానసికంగా కొన్ని అనుభవిస్తూ ఉంటావు. ఆ జరిగేది ఏదైతే ఉందో అది ఈ పుల్ లాగానే ఉంటది. నువ్వు నీకు అనుభవించేటప్పుడు మానసిక స్థితిలో అది లాగటం అంటే తాడు బట్టి కర్ర బట్టి దీన్ని బట్టి లాగక్కర్లా, కానీ మనసు
ఆ లాగటం అనేది మనసుని లాగటం అనేది ఉంటుంది. అది నీకు ఎక్కడైనా నువ్వు ఫీల్ అవ్వచ్చు. ద హోల్ వరల్డ్ సీమ్స్ లైక్ వేవ్స్ ఆర్ రిపుల్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎ వాస్ట్ అండ్ డీప్ ఓషన్. నీకు ఎలాగనిపిస్తుంది అంటే పూర్తి ప్రపంచం అంతా ఒక లోతైన మహాసముద్రంలో పైన మనము చిన్న వేసినప్పుడు అలలు వస్తాయి కదా, సన్న అలలు వస్తాయి చూడండి. ఆ అలల్లాగా లేకపోతే ఆ మ్, ఈ రాయేసినప్పుడు చిన్న చిన్న అట్లా 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 పెంచుకుంటూ చివరి దాకా వెళ్తాయి. మన సముద్రంలో వచ్చే అలలే కాకుండా మన నిశ్చలంగా ఉన్నప్పుడు మన ఆ పైన చిన్న చిన్న చిన్నగా వెళ్తాయి. ఆ రెండుగా అట్లయినా అవ్వచ్చు, నువ్వు ఇట్లాగానే అవ్వచ్చు. ఒకవేళ అల్లాగా ఉండొచ్చు, లేకపోతే చిన్న చిందుల్లాగా కూడా నువ్వు ఉండొచ్చు. ఏదైనా జరగవచ్చు. నీకు ఆ ప్రపంచం అంతా ఆ విధంగా కనిపిస్తుంది అనమాట. యు ఆర్ దట్ ఓషన్. నువ్వు ఆ సముద్రం లాంటిదని. నువ్వు ఇప్పుడు కాన్షియస్నెస్ లోకి వచ్చేసావు కాబట్టి నువ్వు సముద్రం లాగా లోతైన విశాలమైన మనస్తత్వం మనిషి అనమాట. ఇప్పుడు నువ్వు అఫ్ కోర్స్ యు ఆర్ ఆల్సో ఎ రిపుల్. దాంతో పాటు నువ్వు ఒక చిన్న అల కూడా. ఎందుకు? బట్ ఎ రిపుల్ దట్ హ్యాస్ రియలైజ్డ్ ఇట్స్ ట్రూ ఐడెంటిటీ యాజ్ ది ఓషన్. ఈ సముద్రం దాన్ని ఎలాగైతే దాని యొక్క నిజమైన గుర్తింపును పొందిందో, ఆ రిపుల్ కూడా చిన్న చిన్న ఆ కదలిక కూడా దానిలాగానే పొందుద్ది అనమాట. అండ్ కంపేర్ టు దట్ వాస్ట్నెస్ అండ్ డెప్త్, మనం గనక ఆ సముద్రం యొక్క లోతుకి లేకపోతే ఆ విశాలానికి మొత్తం ఎంత పెద్ద మహాసముద్రం ఎంతో దూరం ఉంటది కదా. ఈ చివరి కొన్ని ఖండాలు దాటి ఉంటాయి సముద్రాలు, ఎంతో లోతుగా ఉంటాయి. లోతు ఎంత అనేది మనకు తెలియదు, ఎవరూ తెలియదు. అట్లాంటి దాంతో గనక నిన్ను పోల్చినట్టయితే ది వరల్డ్ ఆఫ్ వేవ్స్ అండ్ రిపుల్స్ ఈజ్ నాట్ ఆల్ దట్ ఇంపార్టెంట్. సముద్రం యొక్క లక్షణం ఏంటి? ఎంతో లోతుగా ఉంటది, ఎంతో విశాలంగా ఉంటది. అట్లాంటి అది గంభీరంగా ఉంటది, అల్లకల్లోలంగా ఉంటది. ఒక్కొక్కసారి ఆ, మహా భయంకరమైన రూపాన్ని చూపిస్తుంది, ఒక్కోసారి ప్రశాంతంగా ఉంటది. ఏదైనా రకరకాలు ఉంటాయి. ఎన్నున్నా కూడా ఈ అలలు, ఈ రిపుల్స్, లేకపోతే ఈ తుఫాన్లు, లేకపోతే అలకలు, ఇవన్నీ కూడా దాంతో నీకున్న ఆ వాస్ట్నెస్, సముద్రంలో ఉన్న ఆ విశాలమైన దానికి, ఆ లోతుకి కనుక దాంతో పోలిస్తే ఇవన్నీ నథింగ్ అనమాట. ఇవన్నీ అసలు లెక్కలోకే రావు, ముఖ్యమైనవే కావు. ముఖ్యమైనది ఏంటి? ఆ సముద్రం యొక్క వైశాల్యం, దానికి ఉన్న లోతు, అది ముఖ్యమైనది. అది మనకి ముఖ్యం. దాన్ని పట్టుకోవాలి మనం. అది చెప్తాను. ఎస్. This does not mean that you do not relate deeply to other people or to your partner. In fact, you can relate deeply only if you are conscious of being. Coming from being, you are able to focus beyond the veil of form. In being, male and female are one. Your from may continue to have certain needs, but being has none. It is already complete and whole. If those needs are met, that is beautiful. But whether or not they are met makes no difference to your డిఫరెన్స్. deep inner state. Huh? Difference to your deep inner state. So it is perfectly possible for a enlightened person, if the need for the male or female polarity is not met, to feel a sense of lack or incompleteness on the outer level of his or her being. At the same time, be totally complete, fulfilled, and at peace within.
దిస్ డస్ నాట్ మీన్ దట్ యూ డోంట్ రిలేట్ డీప్లీ టు అదర్ పీపుల్ ఆర్ టు యువర్ పార్ట్. నువ్వు సముద్రం అంత లోతుగా, సముద్రం అంత విశాలంగా ఉండి నీ పైన వచ్చేటువంటి ఇవన్నిటికంటే పోల్చుకున్నప్పుడు ఇవన్నీ ఇది నథింగ్, ఇది పెద్ద ముఖ్యమైన కాదు అనుకుంటే దాని అర్థం ఏంటంటే నువ్వు మిగిలిన ప్రపంచంతోనో మిగిలిన మనుషులతోనో లేకపోతే నీ పార్ట్నర్తోనో సంబంధం లేకుండా దూరంగా ఉన్నావు అని అర్థం కాదు. ఇన్ఫ్యాక్ట్ యూ కెన్ రిలేట్ డీప్లీ ఓన్లీ ఇఫ్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ బీయింగ్. అసలు చెప్పడం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు కాన్షియస్నెస్ తో ఉన్నావో, నువ్వు నువ్వు కళ్ళు తెరుచుకునే స్థితిలో ఉన్నావు, అప్పుడే నువ్వు ఒకళ్ళతో ఇంకా బాగా రిలేట్ అవ్వగలుగుతావు. ఇంకా డీప్ గా, ఇంకా లోతుగా నువ్వు వాళ్ళతో సంబంధాన్ని ఇంకా ఏర్పరచుకోగలుగుతావు. అప్పుడు దాకా ఉన్న సంబంధం, ఇది జ్ఞానోదయం కాకముందు, నీకు తెలియక ముందు ఉన్న రిలేషన్షిప్ లో నీకు ఆడామగా మధ్యలో ఉన్న సంబంధం అప్పుడు కంటే కూడా ఇది తెలిసిన తర్వాత నువ్వు ఇంకా బాగా దగ్గరగా నువ్వు వాళ్ళతో దగ్గరగా వెళ్ళగలుగుతావు అన్నమాట. ఇఫ్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ బీయింగ్, నువ్వు ఆ నేను అనే ఉనికిని కనుక నువ్వు తెలుసుకున్నప్పుడు నీవు ఇంకా అవతల వ్యక్తితో నీ రిలేషన్షిప్ ని ఇంకా డీప్ గా తీసుకెళ్ళగలుగుతావు. కమింగ్ ఫ్రమ్ బీయింగ్, యు ఆర్ ఏబుల్ టు ఫోకస్ బియాండ్ ది వీల్ ఆఫ్ ఫామ్. నువ్వు ఎప్పుడైతే నీ ఉనికి అనే దాంట్లో నుంచి వస్తావో అప్పుడు నువ్వు అవతల వ్యక్తిని ఆ ఫామ్, ఆ రూపం ఏదైతే ఉందో వీల్ ఆఫ్ ఫామ్, ఆ వీల్ అనేది పైన ఉన్న ముసుగుని, ఆ ముసుగుని దాటి నువ్వు చూడగలుగుతావు అన్నమాట. నువ్వు ఎప్పుడైతే నీ ఉనికిని నువ్వు గుర్తించి నేను ఇది అని నిన్ను నువ్వు తెలుసుకోగలిగినప్పుడు నువ్వు అవతల వ్యక్తిని కూడా బాహ్య స్వరూపం ఏదైతే కనిపిస్తుందో దాన్ని దాటి నువ్వు అంతఃస్వరూపాన్ని, అంటే అవతల వ్యక్తి యొక్క అంతర్గత స్థితిని నువ్వు చూడగలుగుతావు. అంటే అవతల వ్యక్తి కూడా నువ్వు ఎప్పుడైతే దైవత్వాన్ని చూడగలుగుతావో, నువ్వు ఆ దైవత్వాన్ని నువ్వు ఫీల్ అవ్వగలుగుతావో, నువ్వు ఎదుటి వ్యక్తిలో కూడా అదే దైవత్వాన్ని నువ్వు చూడగలుగుతావు అని మనం చూసాం. మనం ఎప్పుడైతే ప్రేమతో అందరినీ చూస్తామో అవతల వ్యక్తిలో కూడా అదే ప్రేమతో కూడిన చూపు మనకు అనిపిస్తుంది. అందుకని నువ్వు ఎప్పుడైతే నీ ఉనికి నువ్వు తెలుసుకుంటావో నువ్వు ఆ రూపాన్ని దాటి బయటకు చూస్తావు అన్నమాట. ఇన్ బీయింగ్ మేల్ అండ్ ఫిమేల్ ఆర్ వన్. నీ ఉనికిని ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో స్త్రీ పురుష భేదం అనేది నీకేం ఉండదు. నీకు అన్నీ ఒకటిగానే కనిపిస్తాయి. ఇది స్త్రీ కాబట్టి నేను స్త్రీ కాబట్టి నేను బాగా క్లోజ్గా మాట్లాడొచ్చు, ఇది పురుషుడు నేను స్త్రీ కాబట్టి పరస్పరం అయినటువంటి ఆకర్షణ అనేది ఉంటుంది కాబట్టి నేను దూరంగా ఉంచాలి అన్నట్లంతా ఏమి ఉండదు. రెండు స్థితిని నువ్వు దాటిపోయావు. నువ్వు ఎందుకంటే యూఆర్ ఏబుల్ టు సీ ది వీల్ ఆఫ్ ఫామ్ బియాండ్ ది వీల్ ఆఫ్ ఫామ్. నువ్వు ఆ పైన కనపడే రూపం అనే ఆ ముసుగు అనే దాని నుంచి నువ్వు బయటికి వెళ్ళి చూడగలుగుతున్నావు. అట్లా బయటికి వెళ్ళి చూడగలిగినప్పుడు ఆడ మగ అనేది నీకు రెండు ఒకటిగానే ఉంటాయి కానీ వేరువేరుగా కనపడవు. యువర్ ఫామ్ మే కంటిన్యూ, నీ రూపం కనుక అలాగే ఉండొచ్చు, కంటిన్యూ అవ్వచ్చు. టు హ్యావ్ సర్టన్ నీడ్స్, కొన్ని అవసరాల కోసం మనం ఈ రూపాన్ని మనం కంటిన్యూ చేస్తాం. అంటే మన ఆత్మజ్ఞానం పొందినందువలన బాహ్య స్వరూపం నశించిపోదు, అది ఉంటుంది. కొన్ని అవసరాలు ఉంటాయి దాన్ని. ఇప్పుడు మనం మాట్లాడాలన్నా, చేయాలన్నా, తిరగాలన్నా, మనం 10 మందికి చెప్పాలన్నా, బోధించాలన్నా, ఏదైనా చేయాలంటే మనకు ఆ రూపం కావాలి. ఆ రూపంగా అది నిలబడాలంటే మనం ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకున్న తర్వాత దాని వల్ల వచ్చే కొన్ని పరిణామ క్రమాలు ఉంటాయి, అవన్నీ చేయాల్సి వస్తాయి. అవసరాలన్నిటిని కూడా మనం ఈ ఆకారంలో ఉండి కంటిన్యూ చేస్తూ ఉంటాం, కొనసాగిస్తూ ఉంటాం. బట్ బీయింగ్ యాజ్ నన్, ఇవన్నీ చేసినా ఇవన్నీ నీ మనసుకి ఏమీ అంటావు, ఇది ఏమీ కాదు. నువ్వే అంత ఆ లోపల ఉన్నంత స్వరూపం ఏదైతే ఉందో అదే అంతే. ఇట్ ఈస్ ఆల్రెడీ కంప్లీట్ అండ్ హోల్. ఈ బీయింగ్ అనేది పరిపూర్ణత్వాన్ని, హోల్నెస్, కంప్లీట్నెస్ ని తీసుకుంది ఆల్రెడీ. ఇట్స్ ఆల్రెడీ కంప్లీట్, అది ఆల్రెడీ నిండిపోయింది. నీ హోల్ అనేది పూర్తిగా ఆ స్వరూపాన్ని తీసుకుంది. ఇక్కడ ఇంకా నువ్వు అసంపూర్తిగా ఉన్నావు అని చెప్పడానికి ఏం లేదు, సంపూర్ణమైన స్థితికి నువ్వు వచ్చేసావు అనమాట. ఇఫ్ దోస్ నీడ్స్ ఆర్ మెట్, దట్ ఈస్ బ్యూటిఫుల్.
but whether or not they are met makes no difference to your deeper inner state. If those needs are met, ఆ అవసరాలు మనం తీర్చుకోగలిగితే ఫైన్, మంచి బ్రహ్మాండం. బట్ వెదర్ ఆర్ నాట్ దే ఆర్ మెట్, అది అవసరాలు తీర్చుకోగలేమా లేదా, అవసరాలు తీరినాయా లేదా అనేది నీకు సంబంధం లేదు. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. నీ లోపల ఉన్న ఆ లోతైన ఇన్నర్ అంతర్గత స్థితికి నీ అవసరాలు తీరినాయా అనే లేదా అనేది అసలు పట్టింపే కాదు. సో ఇట్ ఈస్ పెర్ఫెక్ట్లీ పాసిబుల్ ఫర్ అన్ ఎన్లైటెండ్ పర్సన్. ఇది ఒక జ్ఞానోదయమైన వ్యక్తికి ఇది పెర్ఫెక్ట్లీ పాసిబుల్. ఈ స్థితి అనేది తెలుసుకోకపోవటం అనేది, అవసరాలు తీరినా తీరకపోయటం, మనకు తెలుసుకోవటం, లేకపోతే మనకు పూర్తి ఫోకస్ అయ్యో ఇంకా మనం వాష్రూమ్కి వెళ్ళి రాలేదు, ఇంకా పొద్దున్నే బ్రష్ చేసుకోలేదు, ఇంకా ఇది లేట్ అవుతుంది, ఇవన్నీ పట్టవి కావు. ఇఫ్ ద నీడ్ ఫర్ ద మేల్ ఆర్ ఫిమేల్ పొలారిటీ ఈజ్ నాట్ మెట్ టు ఫీల్ ఏ సెన్స్ ఆఫ్ ల్యాక్ ఆర్ ఇన్కంప్లీట్నెస్, ఒకవేళ ఈ స్త్రీ పురుషుల యొక్క ఆ పొలారిటీ దగ్గరగా ఉంటుంది, దగ్గర కలవకపోతే, ఇవన్నీ ఇఫ్ ద నీడ్ ఫర్ ద మేల్ అండ్ ఫిమేల్ పొలారిటీ కలవకపోతే, టు ఫీల్ ఎ సెన్స్ ఆఫ్ ల్యాక్ ఆర్ ఇన్కంప్లీట్నెస్ ఆన్ ది అదర్ లెవెల్ ఆఫ్ హిస్ ఆర్ బీయింగ్, మనం ఆ ఇన్కంప్లీట్నెస్ ని ఒకవేళ ఫీల్ అయితే, సెన్స్ ఆఫ్ లేకపోవటము, లేకపోతే అసంపూర్ణంగా ఉండటము బయట లెవెల్లో నుంచి, అవి అవుటర్ లెవెల్ ఆఫ్ హిస్ ఆర్ బీయింగ్, బయట బాహ్యమైనటువంటి ఈ రూపంలో ఈ అవసరాలు తీరటం అనేది కనుక లేకపోతే, ఈ అవసరాలు తీరకపోవటం, స్త్రీ పురుషుల యొక్క ఆకర్షణ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఒకసారి పూర్తిగా ఎన్లైటన్ అయిన పర్సన్ కి ఇవన్నీ అసలు సంబంధమే లేదు. Yet at the same time be totally complete and fulfilled. ఇవన్నీ తీరకపోయినా దానికి ప్రకోపించటం అనేది ఉండదన్నమాట. మానసిక ప్రకోపం కానీ, ఆ శారీరక ప్రకోపాలు కానీ, ఇవన్నీ పూర్తి పరిపక్వత చెంది పూర్తి పై స్టేజ్లోకి వెళ్ళిపోయిన ఆ వ్యక్తికి ఇవన్నీ ఆనవం అనమాట. At the same time be totally complete, fulfilled and at peace. నువ్వు పరిపూర్ణంగా కంప్లీట్ గా నువ్వు ఆ నిండిపోయి ఆ సంపూర్ణత్వంతో ఉండిపోతావు. ప్రశాంతంగా నీ లోపల ఆ ప్రశాంత స్థితి అనేది ఉంటుంది. అది మారదన్నమాట. ఎందుకంటే నువ్వు అవేకన్నెస్, నువ్వు నిన్ను తెలుసుకోవటం అనే దాంట్లోకి నువ్వు వెళ్ళిపోయావు. నీ మానసిక స్థితి పరిపూర్ణ స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ పరిపూర్ణ స్థితికి నువ్వు చేరుకున్నప్పుడు మిగిలిన ఏమున్నా ఏమి లేవు అనేది నీకు పెద్దగా పట్టదు. నువ్వు ఎంతసేపు నువ్వు అటువంటి ఒక అనుభూతి, ఆ ఫీలింగ్ లోనే నువ్వు ఉండిపోతావు. అంటే మనం ఆ యొక్క ఎన్లైటన్మెంట్ పొందిన తర్వాత మన యొక్క మానసిక స్థితి, శారీరక స్థితి ఎలా ఉంటుంది, మనం ఎలా రియాక్ట్ అవుతాం, లేకపోతే రెస్పాండ్ అవుతాము, పట్టించుకోమా, ఏది జరుగుతుంది అనేది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎందుకంటే మనం అనుకున్నాం దేవుడు కనబడితే మనం ఏం చేస్తాము అని. కొంతమంది భయపడుతూ ఉన్నారు, కొంతమంది కళ్ళు తిరిగిపోతాయి ఉన్నారు, కొంతమంది ఎలా మమేకం అయిపోయి ఆ అనుభూతిలో ఫీల్ అవుతామని, ఇట్లా రకరకాలుగా మనం చెప్పుకున్నాం. అదే విధంగా ఇక్కడ కూడా నువ్వు ఎప్పుడైతే నీ మానసిక స్థితిని, పరిపూర్ణ స్థితిని నువ్వు పొంది నువ్వు ఆ దీనికి వెళ్ళిపోతావు, ఈ బాహ్యమైనటువంటి అవసరాలు, నీ కోరికలు, లేకపోతే ఇవేవి నేను కదిలించలేవు. నీకు దానివలన నువ్వేమి డిస్టర్బ్ అవ్వవు అన్నమాట. అది in the quest of enlightenment is being a help or a hindrance, antena sir? Or does it not make any difference? సరే, మన స్త్రీ పురుషుల భేదం గురించి మాట్లాడు. కాబట్టి ఈ జ్ఞానం అన్ని వెతుక్కోవటానికి, క్వెస్ట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ వెతుకుతూ వెళ్లే దాంట్లో స్త్రీ పురుషుల గురించి మాట్లాడాం కదా, అదే
మూడో లింగం గురించి మాట్లాడితే ఈజ్ బీయింగ్ గే అంటే నపుంసక లింగం గురించి కనుక మనం తీసుకుంటే అది ఉండటం మనకి సహాయం అవుతుందా, లేకపోతే మనం ఈ ఎన్లైటన్మెంట్ పొందడానికి ఇది అడ్డం అవుతుందా? నువ్వు స్త్రీ పురుషులు అయితే నువ్వు ఒకరికొకరు సాయం చేసుకుంటారు, ఇది అదని చెప్తున్నావు, బాగానే ఉంది. ఈ కాని పరిస్థితుల్లో స్త్రీ పురుషులు కాకుండా మనకి ఇంకో మూడో లింగం ఉంది కదా, నపుంసక లింగం అనేది ఒకటి ఉంది కదా, అది ఏ విధంగా నిన్ను అది నీకు సహాయం అవుతుందా? ఎందుకంటే వాళ్ళకి ఆ కోరికలు ఏమి ఉండవు అనేటువంటి ఒక కాన్సెప్ట్, ఒక అర్థంతో నీకు అది అర్థం అవుద్దా, లేకపోతే నీకు సహాయం అవుద్దా, ఆర్ నీకు దానివల్ల ఏదైనా తేడా వస్తుందా? మనకి ఈ ప్రపంచంలో 3 లింగాలతో కూడిన మనుషులు ఉంటారు. స్త్రీలింగం, పురుషలింగం, నపుంసకలింగం. మనం ఇంతసేపు స్త్రీ పురుషుల గురించి మాట్లాడుతున్నాం. మరి ఈ మూడో వ్యక్తి గురించి కూడా మాట్లాడాలి కదా మనం. అది దాని గురించి ఒకవేళ అటువంటి సందేహం ఏదైనా వస్తే ఎవరికైనా, ఎందుకంటే ఈ జ్ఞానోదయం అనేది లేకపోతే జ్ఞాన సముపార్జన అనేది సంపాదించుకోవటం అనేది ఏ ఒక్క స్థితికో ఏ ఒక్క వ్యక్తికో సంబంధించింది కాదు. ఇది అందరు వ్యక్తులు, ఈ సమాజంలో ఉన్న వ్యక్తులందరికీ సంబంధించింది. ఈ సమాజంలో రకరకాలైన వ్యక్తులు, రకరకాలైన వ్యక్తిత్వాలు ఉంటాయి. అటువంటప్పుడు మీరు చెప్పేటువంటి ఈ 2 స్థితులే కాకుండా ఈ మూడో స్థితికి కూడా ఈ జ్ఞానోదయం పొందటం అనేది అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ కాన్షియస్నెస్, అన్కాన్షియస్నెస్, బ్రెయిన్, బాడీ ఇవన్నీ వాళ్ళకు కూడా ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని మనం కొంచెం ముందుకు తీసుకెళ్తాం. ఎస్. As you approach adulthood, uncertainty about your uncertainty about your sexuality, followed by the realization that you are different from others, may force you to disidentify from socially conditioned patterns of thought and behavior. Thought and behavior. This will automatically raise your level of consciousness above that of the unconscious majority, whose members unquestioningly take on board all inherited patterns. In that respect, being gay can be a help. Being an outsider to some extent, someone who does not fit in with others or is rejected by them for whatever reason, makes life difficult, but it also places you at an advantage as far as enlightenment is concerned. It takes you out of unconsciousness almost by force. ఇప్పుడు మనం ఈ ఎన్లైటన్మెంట్ అనేది మూడో రకమైన సమాజంలో ఏ విధంగా వస్తుంది అనేది చూస్తే, యాజ్ యూ అప్రోచ్ అడల్ట్హుడ్, uncertainty about your sexuality followed by the realization that you are different from others may force you to disidentify from socially conditioned patterns of thought and behavior. మనం వయసుకు వచ్చేటప్పటికి, అడల్ట్హుడ్ అంటే బాయ్హుడ్ లో నుంచి, చిన్నతనంలో నుంచి మనం పూర్తి వ్యక్తిత్వాన్ని చేకూర్చుకునేటప్పటికి అన్సర్టనిటీ అబౌట్ సెక్సువాలిటీ,
followed by that you are different from others. నీ సెక్స్ అంటే నువ్వు ఏ జాతికి, ఏ స్వజాతికి, ఏ జాతికి, స్త్రీ జాతిగా, పురుష జాతిగా, ఏ జాతికి చెందావు అనేది సర్టనిటీ కాకుండా, అంటే ఖాయంగా తెలియకపోతే, అన్సర్టనిటీ కనుక ఎప్పుడైతే ఉంటుందో, ఫాలోడ్ బై ద రియలైజేషన్, ఇందని నేను స్త్రీ పురుషులకు దాంట్లో దేనికి చెందని వాడిని అనేటువంటి విషయం నీకు తెలిసినప్పుడు, ఇక నువ్వు ఇతరుల కంటే వేరు, మిగిలిన వాళ్ళకంటే నువ్వు వేరు అనేది నిన్ను ఫోర్స్ యూ టు డిసైడెంటిఫై ఫ్రమ్ సోషల్లీ కండిషన్ ప్యాటర్న్స్. నువ్వు మనకి ఈ సోషల్గా, సాంఘికంగా, సామాజికంగా కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు, ఉద్దేశాలు, మన ప్రవర్తన ఉంటాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఒక విధమైన సమాజంలో మనం పెరిగాం కాబట్టి మనకి కొన్ని ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు నీ యొక్క సెక్సువాలిటీ గురించి, నువ్వు నీ లింగభేదం గురించి నువ్వు తెలుసుకుంటావు, నేను వీళ్ళు నన్ను బహిష్కరిస్తారు, నేను వీళ్ళతో కలవునని అనుకుంటావు, వీళ్ళతో దూరంగా ఉంటాము అనుకుంది, వీళ్ళకి నాకు తేడా ఉంది అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, అది నిన్ను ఈ సోర్స్ మనకి ఆల్రెడీ కండిషన్డ్ మైండ్స్, కండిషన్డ్ బిహేవియర్, మన ఆలోచనలన్నీ ఆల్రెడీ కండిషన్ కాబట్టి దాంట్లో నుంచి నీకు గుర్తింపు అనేది ఉండదు. నువ్వు ఎప్పుడైతే మిగిలిన వాళ్ళకంటే డిఫరెంట్గా, వ్యత్యాసంగా ఉన్నావో, అప్పుడు మనకు అలవాటు పడిన కండిషన్ అయినటువంటి ఆలోచనలు, ప్రవర్తన ఏదైతే ఉందో అది నీకు ఎటువంటి గుర్తింపుని ఇవ్వదు. ఇప్పుడు దాకా మనం ఏం చూసాము? నీకు గుర్తింపు ఉంది, ఆ గుర్తింపులో నుంచి నువ్వు బయటికి రావాలి అని చెప్పి చూసాం. స్త్రీ పురుషులుగా మనకు ఆకారం ఉంది, ఆ ఆకారంలో నుంచి మనకు గుర్తింపు ఉంది. మనం అంటే ఈ శరీరము ఎత్తు, పొడుగు, తర్వాత లావు, సన్నం, నలుపు, తెలుపు, ఇవన్నీ రకరకాలుగా మనకు ఒక గుర్తింపు ఉంది. మనకి ఆ గుర్తింపులో మనం మిగిలిన దాంట్లో నుంచి మనం బయటికి రావడానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ నీ సెక్సువాలిటీ గురించి నీకు ఒక ఖచ్చితత్వం లేనప్పుడు, నువ్వు మిగిలిన వాళ్ళకంటే వేరు అని చెప్పి నిన్ను పక్కకు తోసేసినప్పుడు, నువ్వు ఈ కాన్షియస్నెస్ పొందటానికి, దిస్ విల్ ఆటోమేటికల్ రైజ్ యువర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అబౌవ్ దట్ ఆఫ్ అన్కాన్షియస్ మెజారిటీ. నువ్వు ఎప్పుడైతే నిన్ను ఇది దూరం చేయటం అనేది జరుగుతుందో, అప్పుడు నువ్వు మిగిలిన యువర్ కాన్షియస్నెస్, నీ లెవెల్ ఆఫ్ కాన్షియస్, నీ జ్ఞానం అనేది మిగిలిన వాళ్ళకి, ఈ అజ్ఞానుల కంటే కూడా ఒక స్టెప్ ఎక్కువ ఉంటుంది. అన్కాన్షియస్ మెజారిటీ ఏదైతే ఉందో, అంటే మేమే చాలా తెలియగలం అనుకుంటూ బాయిలో భ్రమలో బ్రతికే వాళ్ళకంటే కూడా నీవేంటో నీకు తెలుసు కాబట్టి, నేను ఈ సభ్య సమాజం అని మనం అనుకుంటే, ఈ సమాజంలో నుంచి నువ్వు దూరంగా, నువ్వు వేరే అని చెప్పి ఎప్పుడైతే నీకు దూరం చేశారో, అప్పుడు నీ కాన్షియస్నెస్ మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ ఉంటుంది. Whose members unquestioningly take on board all inherited patterns. ఎవరైతే ఈ మెంబర్స్ అంతా, ఈ సమాజంలో ఉన్న సభ్యులంతా ఎటువంటి ప్రశ్నలు వేయకుండా ఈ ఇన్హెరిటెడ్ ప్యాటర్న్స్, మనలో మనం ఒకరి తర్వాత ఒకరికి వంశపారంపర్యంగా లేకపోతే జాతి పారంపర్యంగా వచ్చేటువంటి ఈ అలవాట్లు, ఆలోచనలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, అది అట్లాంటి వాళ్ళందరికంటే కూడా నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నువ్వు ఒక స్థితిలో అంటే వాళ్ళకంటే ఒక స్థితి పైన ఉంటావు అన్నమాట. ఇన్ దట్ రెస్పెక్ట్, బీయింగ్ ఏ కెన్ బి ఏ హెల్ప్. ఆ విధంగా చూస్తే నువ్వు ఈ నపుంసకలింగంలో ఉండటం అనేది నువ్వు ఒక విధంగా నీకు సహాయమే అది. ఎందుకంటే నిన్ను వేలేస్తారు, నిన్ను ఆళ్ళలో కలుపుకోనప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు విడిగా ఉంటావు మొదలెట్టి నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేసావు. ఆల్రెడీ నువ్వు పోగొట్టుకోవటానికి, నీ దగ్గర ఈ రూపాన్ని పోగొట్టుకోవాలి, లేకపోతే ఈ ఐడెంటిటీని, గుర్తింపుని పోగొట్టుకోవడానికంటూ నీ దగ్గర ఏం మిగలలేదు. కాబట్టి నువ్వు ఆ అన్ఐడెంటిఫైడ్ ఫార్మ్ ఏదైతే ఉందో, నీ గుర్తింపు లేని ఆ స్థితి రూపంలోకి నువ్వు వెళ్ళిపోతావు అన్నమాట. అంటే నువ్వు ఆ యొక్క నేను ఇది అనే స్థితిలో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోయి నువ్వు నా అంతర్గతంగా నువ్వు ఆలోచించడం మొదలు పెడతావు అనమాట. మిగిలిన వాళ్ళకంటే నువ్వు ఒక స్టెప్ పైన ఉంటావు అనమాట. బీయింగ్ an outsider to some extent, someone who does not fit in,
with others or is rejected by them for whatever reason makes life difficult. అయితే అవుట్ సైడర్ మనం వాళ్ళందరూ మనకి తో ఉండరు. మన సమాజంలో నుంచి వాళ్ళని బయట పంపిస్తాం కాబట్టి వీళ్ళందరూ అవుట్ సైడర్స్ మనకి. మన దీంట్లో నుంచి బయట ఉండేవాళ్ళు వాళ్ళంతా. వెలివేయబడిన వాళ్ళని మీరు ఏదైనా. ఇది కొంతవరకు ఈ దీంట్లో ఈ మన సహజమైన సామాజికమైన ఈ వర్గంలో కుదరని వాళ్ళ ఉండని వాళ్ళకి ఆర్ తిరస్కరింపబడిన వాళ్ళకి ఏ కారణం చేతైనా కానీ కొంచెం జీవితం కష్టం అవ్వచ్చు. అంటే తినటము, తిరగటము, బయటికి వెళ్ళటము, నలుగురిలో కలవటం ఇవన్నీ వాళ్ళకు ఉండవు. యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేయనప్పుడు మనకి అవన్నీ జీవితం చాలా కొంచెం భారంగా అవుతుంది అనమాట. బట్ ఇట్ ఆల్సో ప్లేసెస్ యూ అట్ అన్ అడ్వాంటేజ్ యాజ్ ఫార్ యాజ్ ఎన్లైటన్మెంట్ ఈస్ కన్సర్న్. జ్ఞానోదయానికి సంబంధించిన వరకు నీకు ఒక అడ్వాంటేజ్ పొజిషన్, నీకు ఒక అనుకూలమైన స్థితిలో నీవు కూర్చోబెడుతుంది. ఎప్పుడైతే నువ్వు దూరంగా వచ్చేసావో, నిన్ను సమాజం యాక్సెప్ట్ చేయలేదో, నువ్వు ఆ నిన్ను అంగీకరించని సమాజాన్ని తిరస్కరించి నీలాగా నువ్వు గుర్తింపబడి నువ్వు ఎన్లైటన్మెంట్కి జ్ఞానోదయం పొందటానికి నువ్వు ఇంకా దగ్గర అవుతావు అనమాట. అదే ఒక విధంగా నీకు అవకాశం, నీకు ఒక అనుకూలమైన స్థితి. ఇట్ టేక్స్ యూ అవుట్ ఆఫ్ అన్కాన్షియస్నెస్ ఆల్మోస్ట్ బై ఫోర్స్. ఇది నిన్ను అన్కాన్షియస్ నుంచి బై ఫోర్స్ బలవంతంగా నిన్ను బయటికి తీసుకొచ్చేస్తుంది. ఎందుకంటే నీకు గుర్తింపు లేదు అక్కడ. నువ్వు సమాజం నిన్ను తీసుకోవట్లేదు, నిన్ను రిజెక్ట్ చేస్తుంది, తిరస్కరించింది, నిన్ను బయటికి పంపించింది. నువ్వు వాళ్ళలో కలవట్లేదు, నువ్వు ఆ దాంట్లో కూర్చో. ఇప్పుడు రౌండ్ హోల్ ఉందనుకోండి, దాంట్లో ఇంకో రౌండ్ పెడితే దాంట్లో వెళ్ళి కూర్చుంటుంది. అదే స్క్వేర్ పెడితే రౌండ్లోకి వెళ్ళదు, ఆగిపోతుంది. ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే నువ్వు అంగీకరించలేదో, నిన్ను దూరంగా పంపించేశారో, నువ్వు ఈ మిగిలిన వాళ్ళతో గుర్తింపు నీకు లేదు, నీకు రిలేషన్షిప్ లేనప్పుడు నువ్వు నీ ఏకాంతంలో నుంచి నువ్వు ఎన్లైటన్మెంట్కి వెళ్ళటానికి నీకు ఇంకా అది దగ్గర అన్నమాట. అంతేగాని నిన్ను బలవంతంగా హాయిగా నిన్ను ఆ మార్గంలోకి తోసేస్తున్నారు. నువ్వు దాన్ని ఉపయోగించుకొని పైకి రావాలి. అది ఇప్పుడు అన్ని రకాల వాళ్ళకి ఈ ఎన్లైటన్మెంట్ అనేది కామను. మనం ఎవరైనా ఈ జ్ఞానోదయాన్ని పొందొచ్చు. దీంట్లో ఉన్న ఈ 3 శారీరక లింగాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళలో ఎవరెవరికి ఎటువంటి ప్రయోజనాలు, ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, వాళ్ళ స్త్రీ పురుషులకి అయితే ఎట్లా ఉంటుంది, కాని వాళ్ళకి ఎలా ఉంటుంది అనే దాన్ని మనకి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇవాళకి ఇక్కడ ఆపుదాము. రెండోది రేపు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏంటి వాళ్ళు ఏమైంది, 7 ఉన్నారు? ఏమో సార్, లేట్ గా జాయిన్ అయ్యారు, లేట్ గా వచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అరుణ్ గారు. నేను సావిత్రి గారు ఏంటి చెప్తున్నారు? ఈరోజు ఏకాదశిలో ప్రత్యేకమైన ఏకాదశి అంట, అందుకని అందరూ ఆ పూజలలో ఉన్నారేమో. ఏంటి వాళ్ళ ప్రత్యేకమైన ఏకాదశి? ఆమలక ఏకాదశి అని ఈరోజు ఏదో ఉసిరికాయకి సంబంధించింది, ఒకటి విష్ణుమూర్తికి సంబంధించి చెప్తున్నారనమాట. మామూలు కూడా గుళ్ళో వాళ్ళు ఏదో ఏకాదశి ప్రోగ్రాము, భగవద్గీత పారాయణ ఏదో పెట్టారు. అయితే ప్రత్యేకమైన ఏకాదశి అనేది నాకు ఆలోచనకు రాలేదు. సావిత్రి గారు, అయితే ఈ రోజు చాలా మంచి రోజా? అవును, ఉపవాసం అంటే కొద్దిగా మంచిదే అంటారు. ఎన్ని గంటలకు బాగుంటదమ్మా? ఏదైనా ఈ రోజు మొత్తం శుక్రవారం వచ్చింది, అది కాకుండా. ఓకే అమ్మా, ఓకే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనకి 3వ వాళ్ళ గురించి కూడా భలే విపులంగా ఇచ్చారు, మనకు నిజంగానే తెలియదు. ఇదివరకు పాత రోజుల్లో వీళ్ళు బయటకు వచ్చి ఎక్కువ కలిసేవాళ్ళు కాదు, ఎక్కడో దూరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఒక కూటమిలాగా తయారయ్యి ఒక యూనియన్లు అయిపోయి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని ఎందుకు గుర్తించరు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ గే కల్చర్ అనేది బాగా వ్యాప్తి చెంది వాళ్ళు
మాకు మీతో పాటు సమాన హక్కులు ఉన్నాయని చెప్పి పోరాడుతున్నారు. అవును. వాళ్ళకు కూడా మొత్తం కావాలా మిగతా వాళ్ళతో పాటు ఈక్వల్ గాని అన్నిటిలోను కూడా. అది ఇప్పుడు మనకు కూడా ఇక్కడ చాలా మంది, ఇప్పుడు మాకు ఇక్కడ మరీ హైదరాబాద్ లో, విజయవాడలో కానీ ప్లేసెస్ లో అయితే ఎక్కువ. ఒక పెద్ద ప్రాబ్లం. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉంటే చాలు మీద పడిపోతారు. డబ్బులు సార్ డబ్బులు అవును డబ్బులు సార్, డబ్బులు అని చెప్పారు. ఇవి స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి చూసారా, అక్కడ నిలబడుతున్నారు. అట్లాగే నేను షాపులకు వస్తారు, గృహ ఆ, ప్రవేశాలు అయితే వస్తారు, ఇంకా పెళ్లిళ్ళు అయితే, గృహప్రవేశాలు అయితే 10,000 ఇవ్వు, 20,000 డిమాండ్ ఇవ్వు, చేస్తారు. 50,000 ఇవ్వు, ₹1,00,000 ఇవ్వు, అట్లా విస్తలు విడిగా అడిగి రిక్వెస్ట్ కాదు, తీసుకుంటారు. డిమాండ్. డిమాండ్, కమాండ్ డిమాండ్ చేసుకుని ఉంటే పోట్లాడతారు. బాగుండేది. ఇచ్చిన తీసుకెళ్లరు. పైగా ఏంటో తెలుసా, వాళ్ళకి గుర్తులు ఉంటాయి. ఇప్పుడు మా అమ్మాయిల పెళ్ళిళ్ళు చూసాం కదా, వాడు వచ్చి గుర్తు పెట్టి వెళ్తే ఇంకొకరు రారే కదా దాని మీదకి, ఆ ఇంటికి. వీళ్ళకి ఇంకో నెట్వర్క్ ఉంటది. వాళ్ళల్లో వాళ్ళకి యూనిటీ ఉంటది. అంతేకాదు, ఇంకో నెట్వర్క్ ఉమ్, కూడా ఎట్లుంటది అంటే, పందిళ్ళు వేసేవాళ్ళు, ఈవెంట్స్ ఆ, వాళ్ళు, షామ్యాన్ వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉమ్, ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. వాళ్ళు వస్తారు కదా మన ఇంటి దగ్గర పని చేయాలని చెప్పి, షామ్యాన్ ఉమ్, వేయాలని చెప్తాం కదా, పందిరి వేయాలని చెప్తాం కదా, ఆ, వీడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు వాళ్ళకి, ఇదిగో పలానా చోట ఉంది రండి అని చెప్పారు. ఉమ్. సార్ వాడికి వాళ్ళ ఒక వాట. దగ్గర ధైర్యము, కాన్ఫిడెన్స్ భలే ఉంటది. మొన్న ఇంక మేము పోయేదే ఉంది వాళ్ళకి. ఒక షాప్ దగ్గర కూర్చొని ఉంటే వచ్చింది సార్ ఒక అమ్మ. ఏం పేరంటే పింకీ అనింది. ఉమ్, పింకీ అని కొత్తగా సంగడి హోటల్ పెట్టుకున్నారు, నాకు డబ్బులు ఇవ్వమండి లేదు, వాళ్ళకి ఏం కలిసి వస్తుంది అనింది. తర్వాత నేను అన్నాను, పింకీ ఇట్లా షాపులు అమ్మటి తీసుకుంటున్నావు కదా ఏంటి అంటే, అక్క నాకు నెలకు 60,000 70,000 వస్తాయి అని చెప్పింది సార్. ఉమ్, ఇన్స్టాగ్రామ్ లో ఇంకోళ్ళు పరిచయం అయ్యారంట, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుందంట. నేను ఈ డబ్బు సంపాదనతోటే నా కుటుంబంలో నా చెల్లికి పెళ్లి చేశాను, మా అక్కకి ఆ కార్యక్రమం చేశాను, ఇల్లు కట్టానక్క, మేము హ్యాపీగా ఉన్నాము, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఉండలేదు, నేను చేసుకున్న అబ్బాయి వద్దన్నాడు, నన్ను ఇష్టపడి చేసుకున్నాడు అని చెప్పింది సార్. పింకీ అంట. అదే వాళ్ళకి నచ్చిన పేరు పెట్టుకుంటారు, వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు. రకరకాల పేర్లు పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు. వచ్చి మనుషుల మీద పడతారు కానీ మన వాళ్ళు ఎవరు వెళ్ళరు. తక్కువే, వాళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళు. అవును. ఉమ్. అది వాళ్ళకు కూడా జ్ఞానోదయం పొందేటువంటి హక్కు, అధికారం వాళ్ళు ఉన్నాయి. కూడా వాళ్ళు ఎందుకు మాకు పొందకూడదు? ఉద్యోగాలు అవి ఇవ్వాలి అని అవును, అంటున్నారు కదా సార్. ఇప్పుడు ఇస్తున్నారు. ఆర్మీలో ఇక్కడ చేస్తామంటున్నారు, మాకు ఆర్మీలో గుర్తింపు చేరుతున్నారు, ఇప్పుడు గౌరవం ఇక్కడ కావాలి. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కింద ఇస్తున్నారు. ఆ మీకు ఎందుకు ఇట్లాంటి జీవితం, మేము మంచి జీవితం ఇప్పిస్తాం మీకు అని వాళ్ళు చెప్పి మనుషులే గవర్నమెంట్ కూడా కదా. వీళ్ళకి సపోర్ట్ ఉమ్, చేస్తాం. ఉమ్, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తా ఉంది. ఇదివరకు గే ఉమ్. అని చెప్పుకుంటానికి రహస్యంగా ఉండేవాళ్ళు, అసహ్యంగా సొసైటీలో చాలా ఎట్లా తప్పుగా అని ఫీల్ చెప్పని. అయ్యేవాళ్ళు సార్, వాళ్ళ ఇప్పుడు అదేం గురించి లేదు. కూడా మనం. ఇప్పుడు అదేం లేదు. అవును. వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు. మేమే తప్పేంటి మాదా, మేమేం చేస్తాము, అది దేవుడి నిర్ణయం, వాళ్ళలో మేమేం చేస్తాము, మీరు ఎట్లా పుట్టారు, వాళ్ళలో మేము కూడా అట్లాగే పుట్టాం కొంతమంది కదా. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు సార్ వాళ్ళలో కూడా. ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇంక మగ పిల్లలు కనబడితే పైనే పడుతుంటారు. ఉమ్, రైల్వే అయ్యే స్టేషన్ లో అలాగా. రైల్లో ఎక్కినప్పుడు బావా బావా ఉమ్, అని కొంచెం భయం రకరకాలుగా వేస్తుంది. అదేదో డబ్బులు 10 20 ఇచ్చేస్తే అవతలకు పోతారు, పంపించేస్తే అట్లా పని పోతుంటారు. అయిపోతుంది. ఆ అదే సార్, ఎందుకు వచ్చిన వాళ్ళతోటి అదే. కొన్ని వింటా ఉంటే మంచి వాళ్ళు ఉంటున్నారు, అది దుర్మార్గులు ఉంటున్నారు. మీరు చెప్పినట్టుగా వాళ్ళకి మనం ఇంట్రెస్ట్ గా మనకి ఇవ్వాలనిపించి ఇస్తే బాగుండేది. అట్లా కాదు, వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అవును. నేను విజయవాడ అమ్మవారి గుడి కాడ చూసాను, నేను స్టన్ అయిపోయినా. ఓ గుళ్ళ దగ్గర కూడా ఉంటున్నారు. ఎక్కడైనా ఉంటారు వాళ్ళు, అడుక్కోవటానికి వాళ్ళకి ఎక్కడ డబ్బులు వచ్చే అవకాశం ఉందో అక్కడ ఎక్కడైనా ఉంటారు. ఫోర్స్ చేయకుండా ఉంటే బాగుండేది. ఏంటి వాళ్ళు వీడియో ఆన్ చేయలేదా? వీడియో ఆన్ సార్ ఇప్పుడు 9 మెంబర్స్ చేయలేదు. వచ్చారు సార్, ఇందా 7. ఇప్పుడే లాస్ట్ లో సుజాత గారు, శ్రీ ఐలా గారు వచ్చారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, అందరికి వెరీ గుడ్ వెళ్ళిపోయారు. మార్నింగ్ మేడం. సార్. ముంబై జై ముంబై శ్రీరామ్. టు హైదరాబాద్